అందరికీ నమస్కారం. ఇది 200కు పైగా ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటిన మహనీయుడు, నాడు నేడు ఏనాడు భరత జాతి స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరు అయిన స్వామి వివేకానందుడు జన్మదినోత్సవం భారత యువజనోత్సవం నాడు 12/1/2024 రెండవ శుక్రవారం నాడు వివిధ దేశాలలోని పలు ప్రాంతాలలో భిన్న హోదాలలో పనిచేస్తున్న 43 ఏళ్ల నాటి స్నేహితులు పులకరింతల అభినందనలు, అభివాదాలు, ఆలింగనాల మధ్య 1980-81 10వ తరగతి చదివిన విద్యార్థుల మరియు 1981-83 విద్యా సంవత్సరాల మధ్య ఇంటర్మీడియట్ చదివిన సర్లపల్లి చిన్నవాళ్ల ఆత్మీయ కలయిక జరిగిన రోజు మరియు 1980-81 10వ తరగతి చదివిన విద్యార్థులందరి ఆత్మీయ సమావేశం రెండవసారి జరిగిన రోజు 2022 ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరిగిన నాడు పడిన బీజం మొక్కై మానై 2023న ఓసారి 2024న మరోసారి తీయని ఫలాలను అందించిన రోజు 30 మంది మిత్రుల తొలి సమావేశంలో వారంతా అనుకున్నవి ఆశించినవి సాధించిన రోజు. మరి రెండవ సందర్భంలో రెండోసారి ఓ ఆత్మీయ కలయిక చక్కగా జరుపుకున్న రోజు. మరి జనవరి 24న తొలిసారిగా ఓ అద్భుత కలయిక జరిగింది. దాని కొనసాగింపుగా ఇంటర్మీడియట్ మిత్రులు కూడా కలుపుకొని జరిగినటువంటి అందమైన ఓ అనుభవాన్ని ఎప్పటికీ అనుభూతిగా మలుచుకున్న రోజు. 4 దశాబ్దాల దీర్ఘకాలం తర్వాత బాల్యమిత్రులు కలుసుకున్న ఎందరో ఆనందాన్ని పంచుకున్న రోజు, అనుభూతులు మిగుల్చుకున్న రోజు. దీనికి తెర వెనుక కృషి సల్పిన ప్రతి ఒక్కరూ ప్రశంసాపాత్రులే. మరి ఇది ఈనాటికి ఓ అద్భుత అనుభూతి, ఎప్పటికీ ఓ మధుర అనుభూతి. తలచుకున్నప్పుడల్లా మనసును రసరమ్య లోకాలకు తీసుకెళ్ళగలిగినటువంటి విచిత్రానుభూతి ఇచ్చిన రోజు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ, స్టేజ్ డెకరేషన్ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, లంచ్ ఏర్పాట్లు చూసిన కమిటీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులకు ఆహ్వానం పలుకుతూ ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి మిత్రుల కమిటీ, నిద్రాహారాలు మాని వారి పనులు మాని ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు స్థానికంగా ఉన్న ఎంతోమంది మిత్రుల ఉత్సాహం, జట్టులో ఒకరికొకరు చేసుకున్న ప్రోత్సాహం వల్లే సుసాధ్యమైంది. అందుకు అందరిని అభినందిద్దాం. ఈ దృశ్య శబ్ద చిత్ర మాలిక వీడియోను చూసి ఆనందిద్దాం. ఎప్పటికీ ఓ అనుభూతిగా మిగుల్చుకుందాం. మిత్రులారా, మరి పచ్చని ప్రకృతి ఒడిలో పచ్చని సమున్నత తరులతో సువాసనల గుబాళింపును ఇచ్చేటటువంటి పూచిన విరులతో 1932వ సంవత్సరంలో 92 ఏళ్ల నాడు అఖిల భారతావనిలోనే ఘనతకెక్కిన చర్లపల్లి రాజా శ్రీమంత్ రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ గారి సృజన, ఆయన కృషి, ఆయన పట్టుదలకు నిదర్శనంగా అలా ఆవిర్భవించిన మన కళాశాల శతవసంత శోభితమై
నూరేళ్ల పండుగ జరుపుకోనున్న తరుణంలో మనం అలా ఆవరణలో అడుగు పెట్టగానే మనసుకు స్వాంతన కలిగేలా కొనువిందు చేస్తున్న పూదోట ఆవరణ ముందు మరి వీణాపాణి వాణి చదువుల తల్లి సరస్వతి లక్ష్మి వినాయకుల విగ్రహాలతో చూడగానే ఓ మంచి పవిత్రమైన భావన. ఈ కళాశాలే మన దేవాలయం, ఇక్కడి గురువులే మనకు ప్రత్యక్ష దైవాలన్న భావన కలగని విద్యార్థులు ఎవరుంటారు? మనందరం అలాంటి భావన కలిగిన వాళ్ళమే. అందుకే వారంతా భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు చెప్పిన నాటి పాఠాలను మరి ఏనాటికైనా గుర్తుంచుకునే మనం వారి రూపాలను దర్శించడానికి, ఓసారి ఘనంగా నివాళులు అర్పించుకోవడానికి, గౌరవంగా స్మరించుకోవడానికి ఈ బ్యానర్ పెట్టుకున్నాం. 6 అడుగుల ఆజానుబాహులు, స్ఫురద్రూపి, పరిపాలన దక్షత కలిగినటువంటి పరమ దైవభక్తుడు, వితరణశీలి, విఘ్నత ప్రజ్ఞతల కలబోత రాజావారి విగ్రహము ఆవరణలో మనకు ఎంచక్కగా ద్యోతకమవుతూ ఉంటుంది. వారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం. ఎంత కష్టపడితే అంత అందం, ఆనందం. అందుకే అక్కడ అంతలా ఆ స్టేజీ అదిరిపోయేలా చేశారు మన మిత్రుడు డెకరేషన్. మరి సదరు నిర్వహణలో చక్కగా విజయవంతం కావడంలో మన మిత్రులదే ఏదైనా ఒక గొప్ప సెన్సేషన్. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి క్రాంతిని వేదిక వద్దకు తీసుకువచ్చే ప్రయత్నం చేసిన మన ఆడపడుచులు అందరికీ హ్యాట్స్ ఆఫ్. కొండపల్లి బొమ్మలు కొన్ని, నిర్మల్ బొమ్మలు కొన్ని, ఏటి కొప్పాక బొమ్మలు కొన్ని, ప్లాస్టిక్ బొమ్మలు కొన్ని, మరి చక్కని చెక్కతో మురిపించే అందాలతో రకరకాల రంగుల హంగులతో పెట్టిన బొమ్మలు కొన్ని, దేవుళ్ళ విగ్రహాలు, దేశ నాయకుల విగ్రహాలు, పువ్వులు పళ్ళ విగ్రహాలు, మరి ఎంత చక్కని విగ్రహాలను మరి ఎంతో నిగ్రహంతో ఓపికతో రాత్రంతా కూడా శ్రమించి ఏర్పాటు చేసిన అది వారందరికీ, అందమైన అలంకరణ చేసిన ఆడపడుచులందరికీ ధన్యవాదాలు చెప్దాం. ఇక్కడ చూడండి, ఈ బొమ్మల కొలువు సంక్రాంతి సందర్భంగా మనం ఇళ్ల దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి ఇక్కడ పరిచినటువంటి రెడ్ కార్పెట్ చైరు మనమే విఐపీలు, ముఖ్యమైనటువంటి వాళ్ళం. మనమే ఆహ్వానించుకుంటున్నాం, మనమే వస్తున్నాం, మన గురువులు వస్తున్నారు. అందుకే మనందరం విఐపీలుగా ఈ రెడ్ కార్పెట్ మీద నడిచి కార్యక్రమాన్ని చూసుకున్నాం. అదిగో అక్కడ చూడండి, గాజులు, పసుపు, కుంకుమ, మరి అరటిపండ్లు, ఖర్జూరం, గోరింట, ఓ పెళ్ళికి ముందు మెహందీ కార్యక్రమంలాగా ఎంత చక్కగా జరిగింది. మరి పప్పుండలు, చిన్ననాటి చిలిపి చేష్టలతో, అల్లరి కేకలతో, ఆనందంతో, ఆనందాతిరేకంతో గడిపినటువంటి రోజులను గుర్తుకు తెచ్చేలా, ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళేలా కనపడే పప్పుండలు, బొంబాయి శనగలు, బఠానీలు, బూందీ లడ్డు, మిఠాయి ఉండలు, చెకోడీలు, జీడీలు, నోరూరించే అనేక పదార్థాలు, పేదవాడి ఆపిలైన జామ, తేగలు, చెరకు గడలు. అబ్బబ్బా, ఎంతగా నోరూరిందండి ఆ రోజు మనకి. అన్నీ చవి చూసాం కదా. అదిగో చూడండి, ఆరు బయట రంగవల్లు తీర్చిదిద్దిన వైనం, భోగి మంటలకు నిలువెత్తు నిదర్శనంగా ఏర్పాట్లు, పొంగలి తయారీకి ఏర్పాట్లు, నిలబెట్టిన చెరుకు గడలు, మరి విద్యుల్లతల వెలుగు జిరుగులు వైపు, మంచు తెరలు తొలగుతూ ఆ కాగిన భోగి మంటలు ఓ ఎత్తు, కోలాటం ఓ ఎత్తు. ఈ విధంగా మరి మన మహిళా మణులు అందరూ కూడా ఎంచక్కగా చేసిన గొబ్బెమ్మలు కూడా అక్కడ దర్శనమిస్తున్నాయి. ఒక్కసారి ఈ కళాశాలలోకి మనం ఇప్పుడు అడుగు పెట్టామన్నమాట నిజంగా ఎంత మంచి భావనను కలిగిస్తుంది. మరి అలనాడు చూసిన బాలమిత్రుల కళ, పెళ్లి సందడి, పెళ్లినాటి ప్రమాణాలు, సినిమాలే గుర్తుకొస్తున్నాయి. క్రాఫ్ట్ మాస్టర్ చేయించినటువంటి పనులు గుర్తుకొస్తున్నాయి. డ్రాయింగ్ మాస్టర్ వేయించిన ఆర్ట్ గుర్తుకొస్తుంది. అనేక మంది మన గురువులందరి చక్కటి చెప్పిన పాఠాలు, చదివించిన పాఠాలు, నీతి కథలు అన్నీ మనకు గుర్తుకొస్తున్నాయి. ఎంత చక్కని సందర్భం అండి ఇది. ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, చెప్పుకున్న మాటలు,
అక్కడ చుట్టూ ఉన్నటువంటి పొదరింట్లో చెప్పుకున్న గుసగుసలు, ఆడిన గుసగుసలు ఎంత మంచిగా ఉందండి ఆ సందర్భం. ఆ సందర్భాన్ని గుర్తుకు తెచ్చేలానే ఈరోజు నడిచింది కదా. చల్లపల్లి కళాశాలలో చదవటం ఓ వరం. మరి అటువంటి వరాన్ని పొందిన మనం ఒక్కసారి చల్లపల్లి రాజావారికి, మన దైవానికి, అక్కడ చదివించిన మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ సందర్భాన్ని హాయిగా ఎంజాయ్ చేసినటువంటి ఈ సందర్భాన్ని మనందరం ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం తనివి తీరా. మరి కెమెరా ఇంకే చూడాలి. గుడ్ మార్నింగ్. వాళ్ళకెందుకు రెడీ రెడీ ఇచ్చు మేడం కొంచెం ఇలా టర్న్ అవును మా దుఃఖితుడైన పాదుని చూచి హితము చెప్పి వీరుని చేసి చూపే పాండవ సమరమందు దుఃఖితుడైన పాదుని చూచి హితము చెప్పి వీరుని చేసి చూపే. ఓకే అండి, మీ ఇష్టం. ఓకే అండి. కృష్ణుని చరితము వినావే, కృష్ణుని చరితము వినావే, కృష్ణుని చరితము వినావే. గొబ్బియలో గొబ్బియలో
పూసిందంట అవునా గొబ్బియలో గొబ్బియలో పువ్వు పువ్వు పూసిందంట పువ్వు పూసిందంట రాజుగారి రామ పువ్వు పూసిందంట అవునా పియలో 60+20 పిన్నె పిన్నె వేసిందంట పిన్నె పిన్నె వేసిందంట ఏమి పిన్నె వేసిందంట రాజుగారి రామ పిన్నె వేసిందంట అవునా చంద్రని చిన్నగాడు వస్తాడు ఆకసేపు ఆడవారికి సమానంగా మగవారు వచ్చారు. సంతోషం, అద్భుతంగా ఉంది, అద్భుతం, చాలా బాగుంది. ఇంకా ఇంకా స్పీడప్ శ్రీనివాస్ గారు అక్కడితో పాటు అనేక మంది కలిసారు. మళ్ళా రిజిస్టర్ చేసుకోవాలి. ఉత్సాహం, ఉల్లాసం రిజిస్టర్ చేసుకున్న అది ఎక్కడ తెచ్చారో సార్ ఒకసారి చూడండి. ఒకసారి అందరూ అలా హాయ్ చెప్పండి.